హలో అండి, ఈ వీడియోలో మనము స్పర్మ్ కౌంట్స్ తగ్గడానికి మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. స్పర్మ్ కౌంట్స్ తగ్గడానికి వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్ ఇస్ ఇన్ఫెక్షన్స్ అండి. చాలా మంది అనుకుంటారు మగవాళ్ళలో ఇన్ఫెక్షన్స్ మాకేమి సిమ్టమ్స్ లేవు కదా అని అనుకుంటారు. చాలా మటుకి ఇన్ఫెక్షన్స్ అసిమ్టమాటిక్ గా ఉంటది. సెకండ్ ఇస్ వారికోసిల్, అంటే చెడు రక్తం తీసుకెళ్లే నలాలు వాపు వచ్చి స్టాగ్నెంట్ బ్లడ్ అనేది స్టాగ్నెంట్ అయిపోయి లోకల్ గా టెంపరేచర్ రైజ్ అయ్యి స్పర్మ్స్ అనేవి తగ్గడం, స్పర్మటోజెనసిస్ అనేది ఎఫెక్ట్ అయ్యి కౌంట్ కదలికలు ఎఫెక్ట్ అవుతాయి. థర్డ్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఆల్కహాల్ తాగడం వల్ల, స్మోకింగ్ వల్ల, టొబాకో, స్మోకింగ్ అనే కాదు టొబాకో ఏ ఫామ్ లో చూ చేసిన గుట్కా పాన్ తీసుకోవడం వల్ల స్పర్మ్ కౌంట్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతాయండి. ఒబెసిటీ, లావుగా ఉండడం వల్ల లోకల్ టెంపరేచర్ రేస్ అయ్యి స్పర్మ్ కౌంట్ కానీ కదలికలు కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ టు దిస్ పొల్యూషన్, పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ, లోకల్ గా ఎయిర్ పొల్యూషన్ కి ఎఫెక్ట్ అయినప్పుడు కానీ, పెయింటర్స్ అది యూజ్ చేసినప్పుడు కానీ, హీట్ కి ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కానీ స్పర్మ్ కౌంట్స్ అనేది చాలా తగ్గడం గమనిస్తుంటామండి. ఇంకొకటి క్రానిక్ డిసీజెస్, మనకి డయాబెటీస్, హార్మోనల్ చేంజెస్, థైరాయిడ్ కానీ, షుగర్ ఉన్నప్పుడు కానీ, క్రానిక్ డిసీజెస్, ఫిట్స్, బీపీ ఇలాంటివి ఉన్నప్పుడు మనకి కౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలాంటి వాటికి మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు, బీపీకి, షుగర్ కి, ఫిట్స్ కి కానీ, యాంటీ డిప్రెసెంట్స్ యూజ్ చేసినప్పుడు కానీ స్పర్మ్ కౌంట్స్ తగ్గడానికి చాలా కామన్ గమనిస్తామండి. ఇంకొకటి ఏదైనా కంజెనిటల్ డిసీజెస్ వల్ల టెస్టిస్ అనేది పొట్టలోనే ఉన్నప్పుడు, లేదంటే వచ్చే దారిలో అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు, లేదంటే ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్స్ చాలా ఎఫెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ.